వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 12వ తేదీన గురువారం రోజున అయితే ఈ కుంభరాశి వారి గురించి ఒక నిజం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క విషయం ఏమిటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఎటువంటి నిందల ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించుకొని శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు. కోపం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ కోపం కారణంగా మాత్రమైతే జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. కనుక మీ యొక్క కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో అనుకున్న విజయాలను అయితే సాధించగలుగుతారు. అయితే వీరు ఏ పని మొదలుపెట్టినా సరే కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ ఆ పనిలో అయితే విజయాన్ని సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. కార్యదీక్ష కార్యకర్త కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఆసక్తి ఎక్కువగా, ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనేది తపన అయితే కారణంగా వీరి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు అయితే వెళ్తారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలను అయితే అధిగమించుకుంటైతే వచ్చారు ఈ రాశివారు. అలాగే ఈ కుంభరాశి వారికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్య కోసమని వీరు అనేక రకాల కృషి చేస్తూ ఉంటారు. అలానే ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి వీరు చాలా అయితే శ్రమ పడుతూ చాలా కష్టపడుతూ ఉంటారు. చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అదేవిధంగా లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అనేక రకాల సమస్యలతో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు మొండి బాకులు కూడా వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారి వ్యక్తులైతే ఇక ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇది వరకు ఇటు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ కుంభరాశి వారికి అయితే తొలగిపోతాయి. ఆత్మీయులతో సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా కొన్ని విజ్ఞాతలు అంటే వీరు ఖచ్చితంగా కొన్ని విఘ్నతతో జీవిస్తారని చెప్పుకోవచ్చు. సమస్యను కూడా చాలా చక్కగా పరిష్కరించుకుంటారు. ఇక ఈ రాశి వారైతే ఎవరైతే ఉన్నారో వీరు చాలా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏవైనా పాత్రలు రెమ్యునేషన్ జాప్యం అయితే అస్సలు తగదు అని చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వహించాలి. ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి ఒక పత్రాన్ని అందుకుంటారు అనుకోండి, ఆ పత్రాన్ని చాలా చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలానే ఏదైనా సరే అవగాహనతో పనులు చేయండి. మీరు ఎటు పడితే అటు ఆలోచించకుండా పత్రాలపై సంతకాలు చేయటం వంటివైతే చేయకూడదు. అలానే మీరు ఏ పత్రాన్ని తీసుకున్నా పూర్తి అవగాహనతో ఉండాలి. అవగాహనతో లేకపోతే మాత్రం చాలా సమస్యలు అయితే ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉన్న పనులన్నీ చేయటం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అయితే అదృష్ట యోగం ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కొన్ని రహస్యాలు కూడా బయటపడబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే వీరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంత దగ్గరి బంధువైనా సరే కొంచెం జాగ్రత్త మాత్రం ఉండాలి అని ఈ కుంభరాశి వారి సొంత వారే కదా అని చెప్పేసి మీరు ఎవరితో కూడా వారితో పాటు మీ యొక్క రహస్యాలను పంచుకోవద్దు.
ఇక మనకు ఎంత స్వంత వ్యక్తులైనప్పటికీ కూడా నమ్మక ద్రోహం కూడా చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికైతే అనుకూలంగా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అనుకూల పరిస్థితులు. ఇక ఈ కుంభరాశి వారు ఎవరిని కూడా నమ్మకుండా ఉండటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైనా నమ్మినా నమ్మక ద్రోహం అయితే తప్పదు అని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా నమ్మకుండా మీ పని మీరు చేసుకోండి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కొత్త వ్యక్తులు మాత్రం అస్సలు నమ్మకూడదు. కొత్త ఏ వ్యక్తులను నమ్మినా సరే మోసపోయే అవకాశాలైతే మీకు ఈ రోజునైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు అసలు కూడా కొత్త వాళ్ళని నమ్మకుండా ఉండాలి. కొత్త వ్యక్తులను పొరపాటున కూడా మీరు నమ్మారు అంటే గనక ఇక మీకు తప్పకుండా సమస్యలు అయితే 100% అయితే వస్తాయి. ఈ కుంభరాశి వారు నమ్మినా నమ్మకపోయినా గనక ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే. కాబట్టి కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా నమ్మక ద్రోహులైతే ఎక్కువైతే ఉన్నారు. అంటే వీరు ముందు మంచిగానే ఉన్నట్లు ఉంటారు కానీ వీరు బయటకి వెళ్ళగానే వీరు గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుంది ఈ రాశివారు. అలాంటి వ్యక్తులతో మీరు చాలా అంటే చాలా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక అందరినీ కూడా మీరు ఇట్టే గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజులలో ఎవరిని కూడా అంత గుడ్డిగా కూడా ఎవరిని నమ్మకూడదు. కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీకు అనేక రకాల సమస్యలు కూడా వచ్చి పడతాయి. అందువల్ల మీరు ఈ కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీకు కష్టాలు తప్పవు. ఈ కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ కుంభరాశి వారి వ్యక్తులకైతే ఈ సమయంలో అంటే జూన్ 12వ తేదీన గురువారం రోజున అయితే వీరికి ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ కుంభరాశి వారు నమ్మినా నమ్మకపోయినా వీరికి జరగబోయేది ఇదే. కాబట్టి మీరు ముందుగా ఈ వీడియో గురించి తెలుసుకొని మీ యొక్క రహస్యాలని ఎవరికి ముందుగానే చెప్పుకోవడం ఇలాంటివి అయితే చెయ్యకండి. ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉంటే చాలా ఉత్తమం. లేకపోతే మీకు ఎన్నో సమస్యలు రావటం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఈరోజు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క సమస్యని మీరు ఎలా పరిష్కరించుకోవాలా అనేది మీరు గ్రహించండి. మీరు ఆవేశానికి వెళ్ళకండి, కోపాన్ని తగ్గించుకోండి. అయితే మీకు ఈ సమస్య అనేది ఎలా పరిష్కరించుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఈ రాశి వారికి భాగస్వామి వైఖరి ఆవేదన అయితే కలిగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారు వ్యక్తులైతే ఈ రోజున ఆర్థిక విషయాల్లో అయితే ఆచితూచి వ్యవహరించండి. ఇక ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ శత్రువులు ఎవరు, మీ మిత్రులు ఎవరు అనేది పూర్తి అవగాహన అనేది ఈ కుంభరాశి వ్యక్తులకైతే రావాల్సి అయితే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంతమందికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.